ఈరోజు మనం డిస్టింక్ట్ సబ్సీక్వెన్సెస్ ప్రాబ్లం చూద్దాం. ఇది హార్డ్ ప్రాబ్లం. మనకు 2 స్ట్రింగ్స్ ఇచ్చిండ్రు, ఎస్ ఇంకా టీ. రిటర్న్ ద నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ సబ్సీక్వెన్సెస్ ఆఫ్ ఎస్ విచ్ ఈక్వల్స్ టీ. టెస్ట్ కేసెస్ ఇచ్చిండ్రు. ఇక్కడ చూస్తే ర్యాబిట్ లా ఈ 3 బీస్ ఉన్నాయి అన్నమాట. ఈ ర్యాబిట్ ఇట్లా 2 బీసే ఉన్నాయి. అయితే మనకు 3 సబ్సీక్వెన్సెస్ అంటే సీక్వెన్స్ గా ప్రతి క్యారెక్టర్ ఈ స్ట్రింగ్ లో అపియర్ కావాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆర్ఏ బీబీ ఈడ రిజల్ట్ ఇచ్చిండ్రు. ఆర్ఏ బీబీ ఈ బి స్కిప్ చేసి ఇది తీసుకున్నాడు అనమాట. ఇప్పుడు ఇది కాపీ చేసుకొని ఇప్పుడు వచ్చేసి మనకి ఈ 2 స్ట్రింగ్స్ ఇచ్చిండ్రు. అయితే మనం ఫస్ట్లీ ఏం చేయొచ్చు అంటే మనం ఎట్లా వెళ్తాం, ఐ ఇది ఐ అనుకుంటే ఇది జే అనుకుందాం. ఈ ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, 2 0 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఫస్ట్ 2 సేమ్ అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, I+1 చేసుకుంటాం. ఈడ కూడా J+1 వెళ్తాం. ఒక ఇండెక్స్ ముందరికి వెళ్తాం. దాని తర్వాత ఇది మ్యాచింగ్, సో ఇది క్యాన్సిల్ చేస్తాం. మళ్ళీ J+1 I+1. సో ఇట్లా క్యాన్సిల్ చేస్తాం, ఇట్లా క్యాన్సిల్ చేస్తాం, ఇట్లా క్యాన్సిల్ చేస్తాం, ఇట్లా క్యాన్సిల్ చేస్తాం. కానీ ఈడ బి ఉంది. సో ఎప్పుడైతే మ్యాచ్ కాదో ఎస్ ఆఫ్ ఐ ఈక్వల్ టు టీ ఆఫ్ జే అయినప్పుడు మనం ఏం చేస్తాం, I+1 వెళ్తాం, ఒక ఇండెక్స్ ముందరికి వెళ్తాం. ఈడ J+1 కూడా ఒక ఇండెక్స్ ముందరికి వెళ్తాం అన్నమాట. అదే కాదనుకో ఎల్స్ ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఇఫ్ ట్రూ అయితే ఎల్స్ అయిందనుకో మనం జస్ట్ I+1 చేస్తాం, జే ప్లేస్ ఒక్కటే అదే ఉంచేస్తాం. ఎందుకంటే ఇది ఇంకా ఐ మ్యాచ్ కాలేదు కాబట్టి దీన్ని స్కిప్ చేసి వీడికి వెళ్తాం. సో ఇట్లా వెళ్తాం అనమాట. అయితే మనం ఇది స్కిప్ చేసి ఇది ఎట్లా వెళ్ళినాం కదా, ఇక్కడ నుంచి మనం ఐ క్యాన్సిల్ చేస్తాం, ఈడ ఐ క్యాన్సిల్ చేస్తాం, టీ క్యాన్సిల్ చేస్తాం, టీ క్యాన్సిల్ చేస్తాం. మనకు ఒక వే వచ్చింది. కానీ మనకి ఏం చెప్పిండ్రు, 3 వేస్ అని చెప్పిండ్రు. ఇక్కడ 3 వేస్ చెప్పిండ్రు. అయితే వాడే 3 వేస్ ఎట్లా కన్సిడర్ చేసుకుంటుండంటే ఇక్కడ చూపించినట్టు మనకు మనం ఎట్లా అంటే ఇక్కడ ఏం చూపిస్తుండు, ఈడ మనం చేసినట్టు ఫస్ట్ బి స్కిప్ చేసిండు, కానీ ఈడ బి మ్యాచ్ అయినా స్కిప్ చేసిండు అనమాట. సో ఫస్ట్ వాడు ఏం చేసిండంటే బి ఆర్ మ్యాచ్ అయింది ముందరికి వెళ్ళాడు. ఏ మ్యాచ్ అయింది ముందరికి వెళ్ళాడు. సో ఇఫ్ మ్యాచెస్ ఎస్ ఈ మ్యాచ్ అయినాయి అనుకో, వాడు ఏం చేస్తుండు, I+1కి వెళ్తుండు, J+1కి వెళ్తుండు. కానీ ఇక్కడ మ్యాచ్ అయినా వాడు ఏం చేస్తుండు, మ్యాచ్ అయినా సరే మ్యాచ్ కాకపోతే మనం జస్ట్ I+1 జేకి వెళ్తాం. ఎల్సిది కానీ మ్యాచ్ అయినా సరే వీడు ఈ ఇంకో వేకి వెళ్తుండ అనమాట. I+1 జే అంటే ఇది ఇండెక్స్ ఇక్కడనే ఉంచుతుండు, కానీ ఈ ఇండెక్స్ ముందరికి వెళ్తుండు. I+1 చేస్తుండు, కానీ జే మాత్రం +1 చేస్తలేడు. సో +1 చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా క్యాన్సిల్ చేసుకుంటుండు. ఇది దీనికి తోటిని క్యాన్సిల్ చేస్తాం, దీనితోటిని క్యాన్సిల్ చేస్తాం, ఇది దీనితోటిని క్యాన్సిల్ చేస్తాం. దాని తర్వాత ఏం చేస్తుండు, ఇది ఒక వే. అయితే ఇప్పుడు మనకు ఇప్పటి వరకు 2 వేస్ వచ్చినాయి. ఇప్పుడు 2 వేస్ వచ్చినాయి. ఇప్పుడు ఈడేం చేస్తుండు, మనం ఫస్ట్ ఇది స్కిప్ చేసినాం, దాని తర్వాత ఇది ఉంచుకుంటాడు, దాని తర్వాత ఇది స్కిప్ చేసి ఈడికి వెళ్తాడు. అప్పుడు ఇది క్యాన్సిల్ చేసుకుంటాడు. అప్పుడు మనకు 2+1 3 అవుతుంది. మనకు 3 వేస్ వస్తాయి. ఈడ చూపించినట్టు మనకు ఫస్ట్ ఇది స్కిప్ చేసిండు, దాని తర్వాత ఇది స్కిప్ చేసిండు, దాని తర్వాత మధ్యలో స్కిప్ చేసిండు. సో ఇట్లా 3 వేస్ వచ్చినాయి అన్నమాట. మనం ఇప్పుడు కోడ్ చూసుకుంటే
మనకు ఎన్ని వేస్లో మనం చేయగలుగుతాం అంటే క్యాషింగ్ యూజ్ చేసుకొని మనం క్యాష్ యూజ్ చేసుకొని హ్యాష్లా పెట్టుకుంటే మనం ఆల్మోస్ట్ O ఆఫ్ M ఇంటూ N వేస్లో వేయగలుగుతాం విచ్ ఈస్ ద లెన్స్ ఆఫ్ S అండ్ T. సో ఇప్పుడు కోడ్కి వచ్చి చూస్తే మనం ఫస్ట్లీ మెమో తీసుకున్నాం. మెమో ఇస్ అరే ఆఫ్ హ్యాషెస్ తీసుకున్నాం. అరే ఆఫ్ హ్యాషెస్ ఇంకా డిఎఫ్ఎస్ 0,0 నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇంకొక బేస్ కేస్ ఉంది. ఫస్ట్లీ మనం ఇంకో బేస్ కేస్ ఏంటంటే ఇప్పుడు జస్ట్ మనకు S ఈక్వల్ టు ఏ ఇచ్చిండు, T ఈక్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్ ఇచ్చిండంటే మనము ఎన్నిసార్లు దీనిలో ఫైండ్ అవుట్ చేయొచ్చు, 1 వేలో ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎంప్టీ స్ట్రింగ్ దీనిలో. సో సపోజ్ ఎస్ వచ్చేసి జస్ట్ ఎంటీ ఉందనుకో, అప్పుడు కూడా 1 వేలో మనం ఫైండ్ చేయవచ్చు అనమాట దీన్ని. సో 1 రిటర్న్ చేయొచ్చు. అది ఒక బేస్ కేస్ అనమాట. ఇంకొక బేస్ కేస్ ఏంటంటే లాస్ట్కి అంటే దీన్ని దాటేస్తే, ఈ ఇండెక్స్ని దాటేస్తే, టీ ఇండెక్స్ని దాటేస్తే అది ఇంకో బేస్ కేస్ అనమాట. అప్పుడు మనం రిటర్న్ ఆన్ చేస్తాం. ఇప్పుడు మనం S ఈక్వల్ టు S ఈక్వల్ టు T అన్నది TFS కామన్ J. ఇప్పుడు S I J ఈక్వల్ టు T డాట్ లెంత్ అయితే మనం రిటర్న్ చేస్తాం 1. ఓకే, ఇంకొకటి ఏంది, మనం ఇఫ్ బోత్ ఆర్ మ్యాచింగ్. ఓకే, మన దగ్గర మెమో ఉంటే ఆల్రెడీ రిటర్న్ మెమో ఆఫ్ I J if memo of I has key J. ఓకే, ఇది ఒకటి. ఇంకా మన దగ్గర వేస్ చూసుకుందాం. ఫస్ట్లీ వేస్ ఎన్ని ఉంటాయి, 0 ఉంటాయి. సో వేస్ 0 ఉంటాయి. సో ఆ వేస్ని మనం ఈడ 1 రిటర్న్ చేస్తాం లెంత్కి వచ్చేస్తే. ఇప్పుడు వచ్చేసి మనకు మ్యాచింగ్ అయితే S స్ట్రింగ్ ఆఫ్ I ఈజ్ మ్యాచింగ్ విత్ T స్ట్రింగ్ ఆఫ్ J. అప్పుడు ఏం చేస్తాం, రెండు మ్యాచ్ అయినప్పుడు మనం ఇండెక్స్ ముందరికి వెళ్తాం రెండిటికి. సో రెండిటికి +1 కానీ మనం ఈ ఇఫ్కి మనము ఏంది, ఈ ఇండెక్స్ ఎట్లయినా మనం ముందరికి వెళ్తాం. ఇది జనరల్గా ఇది మ్యాచింగ్ కాకుండా వెళ్తాం, మ్యాచ్ అయినా సరే మనం వెళ్తాం. ఎందుకంటే కొన్నిసార్లు మ్యాచ్ అయినా స్కిప్ చేస్తాం అనమాట, మ్యాచ్ కాకుంటే కూడా స్కిప్ చేస్తాం. సో ఇది డిఫాల్ట్ అనమాట. సో మనకి ఇక్కడ వేస్ వస్తాయి అన్నమాట. దీనిలో నుంచి వేస్ మనం ప్లస్ చేసుకుంటాం, ప్లస్ దీనిలో నుంచి వేస్ కూడా ప్లస్ చేసుకుంటాం, ప్లస్. ఇంకా ఈ వేస్ వచ్చేసి మనం దీనిలోకి పంపుతాం, వేస్ వచ్చేసి దీనిలోకి పంపించేస్తాం వేస్. ఇంకొక బేస్ కేస్ ఏంటంటే మనం సపోజ్ ఈ స్ట్రింగ్ దాటేసినాం అనుకో, ఐని దాటేసినాం అనుకో, సపోజ్ I స్ట్రింగ్ దాటేసినాం అనుకో, ఇంకా మనకు దొరకనే లేదు మనకు T స్ట్రింగ్ దీనిలో. సో మనం ఈడ రిటర్న్ 0 చేసుకుంటాం. ఇది కీ వచ్చేసి నెల్ క్లాస్ వస్తుంది కదా, మెమో అరే ఆఫ్
I వచ్చేసి s డాట్ లెంత్ ఉంటుంది. డిఎఫ్ దీన్ని డైనమిక్ ప్రోగ్రామింగ్ ఇటరేటివ్ అప్రోచ్ వచ్చి చూస్తే ఎట్లా చేస్తామంటే బేసికల్లీ ఒక ఇప్పుడు మనకు ర్యాబిట్ ఇంకా RABBIT ఇట్లా ఇచ్చిండ్రు, ఇంకా RABBIT ఇట్లా ఇచ్చిండ్రు. సో ఇక్కడ ఎంప్టీ స్ట్రింగ్ ఉంటే మనం ఎన్నిసార్లు వేయచ్చు. ఇక్కడ మనకు ఫస్ట్లీ ఎంప్టీ స్ట్రింగ్ ఉంటే మనం ఏదైతే టీ ఉందో ఇది టీ వాల్యూ. సో ఇటు సైడ్ టీ, ఇది ఎస్, ఇది కింది సైడ్ ఎస్. సో కింది సైడ్ ఎస్. సో ఇప్పుడు టీ ఎంప్టీ ఉందనుకో, దీనిలో 1 వేల ఫైండ్ చేయవచ్చు, దీనిలో 1 వేల ఫైండ్ చేయవచ్చు. సో ఇవన్నీ వన్స్ తీసుకుంటాం అనమాట. ఇంకా ఇప్పుడు ఇది మ్యాచ్ అయింది కాబట్టి మనం ఏం చేస్తాం, సరే ఇది ఎంప్టీ స్ట్రింగ్ కాబట్టి ఈడ కూడా ఎంప్టీ ఉంటుంది, ఈడ నుంచి చూసుకుంటాం. ఇక్కడ వన్స్ అనుకుందాం, ఇది ఎంప్టీ స్ట్రింగ్ కి 1, ఇది ఆర్ కి 1 అనుకుందాం. ఓకేనా? ఈడ అన్ని జీరోస్ ఉంటాయి, ఇంకా ఈడ పైన జీరోస్ ఎంప్టీ స్ట్రింగ్ కి. ఓకే, ఎంప్టీ స్ట్రింగ్ లో మనం ఆర్ ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి ఇవన్నీ జీరోస్. సో ఈ ఆర్ఏ ఫైండ్ అవుట్ చేయలేము ఎంప్టీ స్ట్రింగ్ లో. సో ఇవన్నీ జీరోస్, ఇది ఒక్కటి ముందల 1, ఇంకా ఆర్ మ్యాచ్ అయినప్పుడు 1 అవుతుంది. ఇంకా ఆర్ ల మ్యాచ్ కాదు, సో ఇది జీరోస్, ఇక్కడ జీరోస్ అవుతాయి. మళ్ళా ఆర్ఏల ఆర్ మ్యాచ్ అవుతుంది, ఆర్ఏ మ్యాచ్ అవుతుంది. ఇంకా ఇట్లా వేసుకుంటూ వెళ్తాం. ఇది RAB దాకా, ఈడ RAల ఆర్ మ్యాచ్ అవుతుంది, RABల RABల మ్యాచ్ అవుతుంది, RABల మ్యాచ్ అవుతుంది. సో మనం 1 వేసుకుంటాం, ఇవన్నీ జీరోస్ ఉంటాయి. ఇప్పుడు RAB, సో RABలో ఎన్నిసార్లు మ్యాచ్ అవుతాయి చూసుకోవాలి. ఆర్ వచ్చేసి RABలో 1 టైం మ్యాచ్ అవుతుంది, RA వచ్చేసి 1 టైం, RAB వచ్చేసి 2 టైమ్స్ మ్యాచ్ అవుతుంది. ఇంకా RABB వచ్చేసి 1 టైం మ్యాచ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మళ్ళీ జీరోస్. సో మనము ఇట్లానే వేసుకుంటూ పోతే ఇప్పుడు RABB BBBలో 1 టైమ్, ఇది 3 టైమ్స్. ఈ 3 టైమ్స్ వచ్చేసి మనం చూసుకుంటే ఇక్కడ నుంచి 1 తీసుకుంటాం, ఈ పాయింట్ నుంచి 2 తీసుకుంటాం. సో అదే అట్లా 3 అవుతుంది. ఇంకా ఇది కూడా 2 తీసుకుంటాం, 1 తీసుకుంటాం. సో ఇట్లా అవుతుంది, 1 అవుతుంది. ఇది కూడా ఇట్లనే తీసుకొని పోతే RA 1 టైం, RA 1 టైం, ఇది వచ్చేసి 1. RAB వచ్చేసి 3 టైమ్స్. సో వీడి దాకా మనకు చూసుకుంటే 3 టైమ్స్ అవుతుంది లాస్ట్ ఎండ్ దాకా. సో కోడ్కి వచ్చేస్తే మనకు ఇప్పుడు మెమో అవసరం లేదు, ఇది
డిపి అరే కావాలి. డిపి అరే ఆఫ్ ప్లస్ 1 array of new t dot length plus 1 and m comma n equal to s dot length comma t dot length. సో మనకు ఫస్ట్ కాలం వచ్చేసి అన్ని వన్స్ రావాలి కాబట్టి 0 to m dot each do మనం ఏం చేస్తాం డిపి అరేలో ఐ ఇంకా 0 ఫస్ట్ వచ్చేసి మనం అన్ని వన్స్ తీసుకుంటాం. ఇంకా 0 1 to m వెళ్తాం. ఇక మనకు ఫస్ట్ రో ఫస్ట్ కాలం అవసరం లేదు. ఇంకా అంటే ఎంటీ స్ట్రింగ్స్ అవసరం లేదు. ఇప్పుడు ఇది n. ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్ నుంచి చెక్ చేసుకుంటాం. ఇఫ్ ఫస్ట్ ఇండెక్స్ మ్యాచ్ i మైనస్ 1 ఈక్వల్ టు t ఆఫ్ j మైనస్ 1. ఇఫ్ అది ఈక్వల్ టు అయితే మనం ఏం చేస్తాం డిపి ఆఫ్ i j వచ్చేసి మనం డిపి ఆఫ్ i మైనస్ 1 డిపి ఆఫ్ j మైనస్ 1 ప్లస్ డిపి ఆఫ్ i మైనస్ 1 ఇంకా j. సో i మైనస్ 1 j కదా. ఇప్పుడు ఎల్స్ అయిందనుకో జస్ట్ ఇది డిపి ఆఫ్ j ఈక్వల్ టు డిపి ఆఫ్ i j. Can't be coerced into integer. Nil can't be coerced into an integer అంటుంది కదా. t డాట్ లెంత్ ఉంది అది. ఇక్కడ వచ్చేసి 0 ఉంటుంది, నిల్ కాదు డిఫాల్ట్ వాల్యూ.